బాబును నమ్మడము అనంటే ఇంగ్లీష్ మీడియం బడుల్ని, సిబిఎస్ఈ నుంచి ఐబీ ప్రయాణాన్ని, నాడు నేడుని, అమ్మ ఒడిని, గోరు ముద్దను, పిల్లలకిచ్చే ట్యాబులని ప్రతి క్లాస్ రూమ్ను కూడా డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానెల్స్ పెడతా ఉన్నా మన స్కూళ్ళని, మన క్లాస్ రూములను వీటి అన్నింటికీ కూడా రద్దు చెబుతూ చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడము అనంటే మన పిల్లల బంగారు భవిష్యత్తును మనమే తాకట్టు పెట్టడము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఏ ఒక్క రైతైనా కూడా బాబు వాగ్దానాన్ని నమ్మటము అనంటే 2014లో మాదిరిగా మరోసారి తాము నిలువులా మునగడానికి సిద్ధం కావటమే అని చెప్పి ప్రతి రైతన్నకు వెళ్ళి చెప్పండి. ప్రతి అక్క చెల్లెమ్మకు వెళ్ళి చెప్పండి. ఏ ఒక్క అక్క చెల్లెమ్మైనా బాబు మాటను నమ్మటము అనంటే పూర్తిగా పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని, ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ మీద ఇస్తానని తాను చెప్పి 2014 ఎన్నికల తర్వాత నిలువున దగా చేసిన బాబును మళ్ళీ ఎవరైనా నమ్మవచ్చా అని చెప్పి ప్రతి అక్కచెల్లెమ్మను వెళ్ళి అడగండి. బాబుకు ఓటు వేయటము అంటే ఇంటింటికి వచ్చి సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ మాకిక వద్దు, జన్మభూమి కమిటీలు మళ్ళీ రావాలి అని ఓటు వేయడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే 5 ఏళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారి ఇంట్లోకి తీసుకొని రావడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. బాబుకు ఓటు వేయడము అనంటే డీబీటీ ద్వారా, అంటే మీ బిడ్డ మీ అన్న బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. ఎక్కడ లంచాలు లేవు, వివక్ష లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయటము అనంటే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా రద్దు చేయండి అని, మీకు మీరే ఆమోదం తెలపడమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఇక జన్మభూమి కమిటీలు వస్తాయి, చంద్రబాబు వస్తారు, చంద్రముఖులు ముందుకు వస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ వాలంటీర్ చెల్లెమ్మలంతా కూడా కొమ్ము బిగించి ఈ పేదల వ్యతిరేకల మీద, ఈ పెత్తందారుల మీద, మోసగాళ్ల మీద, ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధమే అని చెప్పి ప్రతి చెల్లెమ్మ కూడా చెప్పండి.